ఎట్ లాస్ట్ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శేఖర్ భాష ఇష్యూలో? ఇప్పుడు నేను తను లావణ్య కోసం రాజ్ తరుణ్ గారి కోసం లావణ్య గారి కోసం ఫైట్ చేసే దానిలో నాకు పని లేదు, నాకు సంబంధం లేదు. ఓకే. సో నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ త్రూనే నేను కరెక్ట్ అనుకుంటేనే నేను కేసు పెట్టాను. ఎఫ్ఐఆర్ ఊరికేనే ఫైల్ కాదు. ఇకపోతే నేను అమౌంట్ తీసుకున్నా అంటున్నారు, అది నిజం కాదు. కావాలంటే రేపు నేను మళ్ళీ అతను తీసుకొచ్చి మాట్లాడిస్తాను. యువరాజ్ అనే అతను కాల్ కూడా అతను మాట్లాడితే నేను పంపిస్తాను. అతనితో కూడా మాట్లాడించి అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను, అంతా చూస్తాను. అండ్ లైన్ లో ఉన్నారు. ఒకసారి అన్నయ్య, నేను డబ్బుల కోసం చేసినంత శేఖర్ భాష డబ్బుల మనిషే కాదంట. ఇప్పుడు శేఖర్ భాష డబ్బుల మనిషి కాకపోతే ఫస్ట్ అతను మా అక్క చనిపోయే ముందు అతనికి ఫోన్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. మీ అక్క పేరేంటండి? మీ అక్క పేరేంటి? దీప అండి. దీప. ఓకే. ఏమన్నా అంటే ఫ్యామిలీ అంటే అతను పెట్టిన పేరు గీత, ఒరిజినల్ గా మా అక్క పేరు అయితే దీప. ఓకే. అయితే తను ఎక్కడైతే వీళ్ళిద్దరు రూమ్మేట్స్ ఉన్నప్పుడు మా అక్క ఇలా అయితే చనిపోయిందో, చనిపోక ముందు మా అక్క అతనికి ఫోన్ గిఫ్ట్ ఇస్తే ఒక్క ఫోన్ మాత్రం తెచ్చిచ్చాడు. అదే రూమ్మేట్ మా అక్క ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఏదైతే వీళ్ళు ముగ్గురు ఉండి మా అక్కని టార్గెట్ చేశాడో అదే మా అక్కని మళ్ళీ అతను పెళ్లి చేసుకున్నాడు. మా అక్కతో బంగారం ఉండే, మా అక్కతో డబ్బులు ఉండే, మా అక్కతో అన్ని ఉండే. ఏది లేకుండా చనిపోయింది అంటే మరి అదేలా? ఎందుకు చనిపోయింది? మీ అక్క ఎందుకు చనిపోయింది? ఇతనితో రిలేషన్ లో ఉండి ఇతను పెళ్లి చేసుకుంటా అని చెప్పి గుడిలో పోయి తాళి కట్టాడు. చనిపోయిండు. ఏమన్నా అంటే మీ అక్క డైవర్స్ అయిపోయింది, మీ అక్క అదే అయిపోయింది, మీ నాన్న ఇలా ఉండే అలా ఉండే అంటే మా అక్క డైవర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇతను దగ్గరికి వెళ్తే ఇతను గుడిలో పెళ్లి చేసుకున్నాడు. చేసుకోలే అని అందరికి నమ్మించాడు. మొన్న కళ్యాణ్ గారు సంథింగ్ మీటప్ షోలో, డిబేట్ షోలో మాట్లాడుతున్నావు, నేను చేసుకున్నాను, అది గుర్తు చెప్తాను, ఏదో మెడలో తాళి ఏమంటే నేను వేసిన, అంతేగాని అది పెళ్లి కాదు అది అని మాట్లాడాడు. గుడిలో తాళి కట్టాడు. ఫోన్ మరి మా అక్క బంగారము, డబ్బులు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? మేము పైసల కోసమే ఆశించేటోళ్ళం. అయితే ఇన్ని సంవత్సరాలు మేము వదిలేసాం. మీరు కంప్లైంట్ ఇచ్చారా? మీరు మీ అక్క చనిపోయినప్పుడు కంప్లైంట్ ఇచ్చారా? తప్ప మా అక్క చనిపోయిందంటే మా అక్క ఇతనితో రిలేషన్ లో ఉన్నట్టు ఇలా అంతా అయినట్టు మనకు తెలియదు. తర్వాత మా అక్క చనిపోయిందంటే ఏదో నిజంగా తను రాసినట్టు ఏదో హెడ్ ఏక్ వల్ల అది అని చనిపోయిందంటే మేము కూడా ఆ టైంకి నమ్మేసాం. కానీ ఫోటోలు అవి చూసాక అమ్మాయిలు ఇంకా ఇదే కాకుండా వేరే వాళ్ళు వచ్చినాక ఈ పెళ్ళైన వాళ్ళని ఇతను టార్గెట్ ఏ విధంగా చేస్తున్నాడు అని కొన్ని శేఖర్ భాష మీ బాధితులంతా బయటకు వస్తున్నారు. జీ తెలుగు లైవ్ చూసి ఏముంది ఒక అమ్మాయి అనుకున్నాము, ఇప్పుడు ఏకంగా అమ్మాయి తమ్ముడు కూడా లైవ్ లోకి వచ్చాడు. ఏం చెప్తారు? అయ్యో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ అమ్మాయి తమ్ముడు వాడు కాదు. ఒక్క నిమిషం బ్రదర్, మీరు ఒక్క నిమిషం ఆయన వర్షం తీసుకుందాం. శేఖర్ భాష కామెంట్లు పెట్టిస్తున్నాడు, ఫోన్లు వేపిస్తున్నాడు ఎవడెవరితో. సరే కోసం చేస్తున్నావు అంటే ఎవడో ఒక రూపాయి ఇచ్చిండో చెప్పమన్నాను బాబు. ఒక్క నిమిషం మీరు మాట్లాడిన దాని మీద శేఖర్ భాష మాట్లాడు. రవి గారు ఒకసారి వినండి. 5 లక్షల బ్యాంక్స్ ఎవరికి చేశానో అతన్ని తీసుకొచ్చి అతని మీడియాలో కూర్చోబెట్టమన్నాడు. ఒక అమ్మాయి లైఫ్ ఇలా చేయడం కాదు. ఏ గీత అయితే ఎలా చనిపోయిందో ఈ రోజు నేను అలా చనిపోవాలని కోరుకుంటున్నాడు. ఆ మనిషి నాకు మా మదర్ కి హెల్త్ బాగుంటే చేశాడు. ఈ రోజు నన్ను చచ్చిపోమంటారు. మీరు చెప్పండి. మీ షో కారణంగా ఇప్పటికొచ్చి ఏ షోలో మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడాను. మా మమ్మీకి లింక్ పంపిస్తారు. అంత ఎద్దవా? అందుకే అమ్మ వినండి. అని చెప్పి నేను పేరు చేయలేదు. తను కూడా ఇంకొక అమ్మాయి ఇలా కావద్దనే కదా నేను మాట్లాడేది. ఏం లక్ష్మి గారు నువ్వు నాకేమన్నా ఎవరన్నా 1 రూపాయి ఇచ్చారా? లేదు అన్నయ్య, రూపాయి పోయింది నేను, తర్వాత పోయింది మా పేరెంట్స్. ఎవడెవడో పట్టుకున్నాడండి. లేకుండా ఐఫోన్ 14 Pro Max లంబసింగ్ తీసుకెళ్లి దొబ్బేశారు. 2 రోజులు నాకునే వాడుకున్నాడు. నా సిమ్ కార్డ్ నేను అతని కోసం లంబసింగ్ లో సిమ్ కార్డ్ BSNL తీసుకున్నాను. నా దగ్గర ఫోన్ లేదని నాటకాలు ఆడితే ఆ ఫోన్ దొబ్బేశాడు. అవన్నీ మీకు చెప్పాడా? లేదు కదా. నా నెంబర్ వాడుకున్నాడు. పోయిన శ్రీనివాస్ పెద్ద బొకటగాడు. వాళ్ళ ఆవిడ తను వైఎస్ఆర్సీపీలు సస్పెండ్ అయి ఉన్నారు. రైట్ ఒక్క నిమిషం మీ ఇద్దరు హోల్డ్లో ఉండండి. ఒకసారి శేఖర్ భాష వర్షం కూడా విందాం. మీ ఇద్దరు హోల్డ్లో ఉండండి. శేఖర్ భాష గారు మీరు చెప్పాలి. వాళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ కావచ్చు, అసలు ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది తమ్ముడని చెప్తున్నారు. ఇప్పుడే వినండి, ఒకసారి చదవండి. ఏంటి మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ ఏంటి? అయిందా? అయిపోయిందా సార్? ఏమన్నా ఊరికే వాళ్ళు మాట్లాడుతుంటే నేను వినడానికి వచ్చానా లేకపోతే ఏమైనా చెప్పడానికి వచ్చాను? చెప్పాలి. ప్లీజ్ కంటిన్యూ. మీకు ఇదేది ఇచ్చాను ఇప్పుడు?
అదే పేపర్. ఇదేనా? ఇది కాదు, ఇది కాదు సార్. ఇప్పుడు ఒకటి ఇచ్చేది అదే కంప్లైంట్ కాపీ ఇచ్చారు. చూస్తూ చెప్పండి అసలు ఆవిడ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటి మీ బాధితులు అంటున్నారు కదా. అదే అంటున్నాను, ఫస్ట్ మీకు అదే చెప్తున్నా. ఎప్పుడో ఒకటి వచ్చి 100 మాట్లాడచ్చు, నేను ఒక 100 కాల్స్ ఇప్పించి ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏదైనా వచ్చి ఇప్పుడు నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీకు, ఇది ఆవిడ చేసింది, ఇదిగోండి ఆవిడ పెళ్లి ఫోటో, ఇది ఆవిడ ప్రీడ్ ఫోటో, వాడి మీద పెట్టిన కేసు ఏంటి, ఇది చూడండి మీకు. ఓకే, ఈవిడ ఈ 2వ మొగుడు మీద పెట్టిన కేసు, దీని గురించి నేను చదివి వినిపిస్తా వినండి. అయ్యా, నేను కాకినాడ పిఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. నా తల్లిదండ్రులు ఒరిస్సా మర్కట్ నగర్కి చెందిన ఒక వ్యక్తికి, అదే ఒర్రి నరేష్ అనే అతనికి నాకు 2018లో వివాహం చేశారు. నా భర్త సంసారానికి పనికిరాడు అని తెలిసి నేను మోసపోయాను అని అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. దానిపై పత్తిపాడు కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేను జాబ్ చేసుకుని నా కాళ్ళపై నిలబడదామని హైదరాబాద్ వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాను. నేను జాబ్ చేసుకుంటుండగా ఫేస్బుక్లో కొత్తకోట వెంకటేశ్వరరావు గారి అబ్బాయి సుశాంత్ రాజు నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాజు బెంగళూరులోని సాఫ్ట్వేర్ ఉద్యోగి అని ప్రస్తుతం కాకినాడలో వర్క్ చేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా టైంలో. నువ్వు వచ్చి కాకినాడలో ఉండు అని చెప్పాడు. నేను నమ్మి కాకినాడ వచ్చి లేడీస్ హాస్టల్లో ఉన్నాను. ప్రతిరోజు వచ్చి నన్ను కలిసేవాడు, బయటికి తీసుకెళ్లేవాడు. తర్వాత సుశాంత్ నేను ఉద్యోగ నిమిత్తం బెంగళూరు వెళుతున్నాము అని చెప్పి నన్ను కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ కాపురం కూడా చేశాడు. పలానా డేట్ 18/10/2021 పెళ్లి చేసుకున్నాడు. వీడికి ఆల్రెడీ పెళ్ళయింది, అతని మీద కేసు పెట్టి మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంది. మధ్యాహ్నం నన్ను వివాహం చేసుకున్నాడు. అంతసేపు వాళ్ళు మాట్లాడించిన చదవనేంటి సార్, అది జాతకం చెప్పాలి కదా. ఇలా అంటే పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే వచ్చి బురద చల్లడానికి పనికొస్తారు వీళ్ళు. ఇట్లా కేసుల మీద కేసులు. మీరే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు కదా. నేను చూపిస్తున్నా కదా, మీరే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ నేను చూపిస్తున్నాను కదా, నా మీద చూపించమనండి.